హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇదైతే నిన్నటి వీడియో, అంటే ఆదివారం వీడియో. ఆదివారం మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే ఏమేం చేసినాము, ఎంత పని చేసినాము, ఎట్లున్నది ఇంట్లో అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇవాళ ముచ్చట్లు తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవాళ మొత్తం పనే ఉన్నది. ఘోరంగా పని అంటే పని ఉన్నది, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా. ఇక సమ్మర్ వచ్చిందంటే కూలర్లు, ఏసీలు అన్ని రిపేర్లు చేసుకోవాలి కాబట్టి ఇయాలైతే గదే యేసుకుంటానము. మీరు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఏసీ ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇయాలైతే ఇగ బిర్యానీ చేద్దాం అనుకుంటాను. మా ఆయనైతే బిర్యానీ కోసం కావాల్సిన మటన్ అయితే తీసుకొత్తా అన్నాడు. చూస్తారు కదా, గిన్నెలైతే మస్తున్నాయి. ఇగ నిన్న నైటు అంటే శనివారం రోజు రాత్రి స్ప్రింగ్ రోల్స్ అయితే చేసిన వెజ్. కానీ అది వీడియో తీసుడు కుదరలేదు. బాగా బిజీ బాగా పనుండే అదైతే. ఇక వీడియో తీయడం అయితే కుదరలేదు. నాకైతే ఎవ్వరు హెల్ప్ చేయరు కదా, ఎవరు పట్టుకోరు పిల్లలు ఫోన్ పట్టుకోమంటే. ఇయాల అంతేగాకుండా వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా ఎత్తాను. ఇగ ఆదివారం అంటే మనకు ఎంత పనుంటదంటే ఇగ చెప్పలేనంత పనుంటది. ఇగ ఇప్పుడైతే బట్టలైతే ఏసిన. ఇయాల పులిహోర చేత్తానా. అంతేగాకుండా పిల్లల కోసము బ్రెడ్ చీజ్ చేస్తానా. చీజ్ బ్రెడ్ అది గూడా చేత్తానా. చూత్తారు గదా ఎట్లున్నదో. అయితే ఇయ్యాల ఏసీ గూడా క్లీన్ జేత్తాండు. అది గూడా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇది సంవత్సరం అయితే, అంటే పోయిన సంవత్సరం సమ్మర్‌లో మనము యూజ్ చేసినాం. ఇగ అప్పటినుంచి అట్లనే పడున్నది. మా ఆయన ఇయాల క్లీన్ జేత్తాండు. అది గూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు గూడా హెల్ప్ అయితది, ఎట్లా క్లీన్ చేయాలి ఏందనేది. మా ఆయనైతే ఏసీ వర్కే చేత్తడు కాబట్టి, మా ఆయన దగ్గర అన్ని వస్తువులుంటాయి. కాబట్టి మీకైతే ఎట్లా క్లీన్ చేసుకోవాలనేదైతే చెప్తా. చిన్నగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అవన్నీ లేకపోయినా, పరికరాలు ఏం లేకపోయినా చిన్నగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూత్తారు గదా! అది ఎట్లా క్లీన్ చేయాలని గూడా చెప్తా. చూపించకపోయినా చెప్పడానికైతే ఖచ్చితంగా నేను ఆహ్, మీకైతే ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తా. ఇక్కడ చూత్తారు గదా, కూలరు, మా పిల్లల కోసం కూలర్ గూడా ఇయాల క్లీన్ చేయడం కోసం అయితే షాపుకి తీసుకుపోతాండు. ఎందుకంటే మా ఆయనకు కూలర్ గూడా రిపేరింగ్ అవన్నీ గూడా వత్తాయి గానీ, వాటికి సంబంధించిన వస్తువులైతే మన ఇంట్లో ఉండయి గదా, దొరకయి గదా. కాబట్టి షాప్‌కైతే తీసుకుపోవాలి. ఇక్కడ చూత్తారు గదా, ఇవన్నీ గూడా ఇయాల పనులున్నయి. అయితే అంతే కాకుండా బిర్యానీ గూడా చేత్తాండు. మరి బిర్యానీ మటన్ తీసుకొత్తా అని పోయిండు. ఇగ టిఫిన్ అయితే చేయాలి గదా. టిఫిన్ అయితే పులిహోర చేత్తానా పిల్లల కోసము. బ్రెడ్ చీజ్ తెత్తానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంతే కాకుండా నా మాటలు ఇనుకుంటే నాకు సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. అయితే నిన్న గాక మొన్న మీరైతే మంచిగా సపోర్ట్ చేసిర్రు గదా సిస్టర్స్. నాకు పాన్ కార్డు షాప్ అతను క్లోజ్ చేసుకున్నాడు. అవన్నైతే మీతో షేర్ చేసుకుంటే, లేదక్క అస్తదిలే ఓపిక పట్టు, సబరుండు, కొంచెం ఓపిక సహనం తెచ్చుకో అని చెప్పి అన్నారు గదా. అయితే కొంతమందైతే కనుక్కోండి ఆ షాప్ పక్కనున్న వాళ్ళని చెప్పి. ఇక్కడ చూత్తారు గదా, నైట్ రైస్ అయితే మిగిలింది. పులిహోర అయితే చేత్తానా. ఇక్కడ మనకైతే పులిహోర తెలిసిందే గదా మీకైతే. ఇగ గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని, జీలకర్ర అవన్నీ గూడా యేసుకొని రెసిపీ అయితే స్టార్ట్ చేత్తానా. అయితే పక్కలోళ్ళను ఆళ్ళని ఈళ్ళని అడగండి. షాప్ పక్కనున్న ఇంటి వాళ్ళను ఆళ్ళని ఈళ్ళని అడగండి. ఫోన్ గూడా లిఫ్ట్ చేత్తలేడని చెప్తే అని మీరు చెప్పిర్రు గదా, నాకైతే మస్తు సంతోషమేసింది. మా ఆయనకు గూడా చెప్పిన. చెప్పిన తర్వాత సరే అది కనుక్కుంటా అన్నాడు. అయితే ఆయన ఏదో ఊరికి పోయిండట. రావడానికి ఒక 3, 4 రోజులు పడతదని చెప్పిండు. ఇగ నాకైతే మస్తు కోపమొచ్చింది. ఎంత కోపమొచ్చిందంటే, నాకున్నదే ఈ నెల 20 తారీఖు లాస్టు. ఆ 20 తారీఖు లాస్ట్‌లో ఇంకా ఆయన ఈ వారమంతా రాకపోతే నాకింకెక్కడ దొరుకుతది టైము అని చెప్పి మస్తు తిట్టినా. తిడితే ఏం చేసేది లేదే, ఆయన ఊరికి పోయిండట, రావడానికి టైం పడతదట అని చెప్పి చెప్పిండు. ఇగ అంతే, నాకు ఓపిక. ఇగ గట్లయితున్నది. ఇక్కడ చూత్తారు గదా, జీలకర్ర యేసుకున్న తర్వాత పల్లీలు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెము ఇంగువ, పసుపు అన్నేసుకొని అయితే మంచిగా కలుపుకుంటానా. మీకైతే తెలిసిందే గదా రెసిపీ అయితే. అందుకని నేనైతే ఏం చెప్తలేను ఎక్కువ. ఇక్కడ మిగిలిన రైస్ అయితే యేసుకొని, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు యేసుకొని మనము తింటే ఇగ మనకు పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. మా పిల్లలు తినా అని చెప్పిర్రు. అందుకే వాళ్ళకైతే బ్రెడ్, చీజ్ బ్రెడ్ అయితే రెడీ చేసి పెడతాను. అదైతే మీకు చూపిస్తా. అయితే గట్లయితే కనుక్కోమని జెప్పిర్రు. ఒక సబ్‌స్క్రైబరు. మా ఆయన గూడా కనుక్కుంటా అన్నాడు. గిట్లయితే అన్నాడు. ఒక 2, 3 రోజులు పడతదని జెప్పిండట. ఫోన్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత. ఇగ ఆగాలే. ఆహ్, ఇగ ఇంకేం చేద్దాం. కొంతమందికి అదృష్టం, కొంతమందికి లక్ అనేది తొందర రాదు. కొంతమంది కష్టపడితేనే లక్కత్తది. కొంతమందికి ఎంత కష్టపడ్డా లక్ అనేది రాదు. కొంతమంది అసలు కష్టమే పడరు, లక్ అయితే వత్తది. ఇగ కష్టంలోనైతే మా ఆయన నేను ముందే ఉంటాం. మా ఆయన ఎంత కష్టపడ్డా గూడా, కష్టపడితేనే అది నోట్లోకొత్తది. ఆ పైసైనా ఇంకా ఏదైనా.
మా ముగ్గురు బావలు ఏం కష్టం అంటే రెండో బావ కష్టపడతాడు. ఆయన మస్తు కష్టపడతాడు. సేమ్ మా ఆయన లెక్క. కష్టపడితేనే ఆయనకు ఫలితం. మా ఆయనకు గూడా కష్టపడితేనే ఫలితం. ఇక ఒకటి ఫస్ట్ బావ, మూడో బావకైతే కష్టపడకుండా సుఖపడతారాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు. తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ జేస్తారు. కాబట్టి వాళ్ళకు ఎక్కువ కష్టం అవసరం లేదు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి కష్టం తక్కువ. పైసలైనా ఏదైనా అట్లా కష్టం లేకుండానే అన్నీ గూడా చేతిలోకొచ్చేస్తాయి. అట్లుంటారు. ఇద్దరు కొడుకులు అట్లా, ఇద్దరు కొడుకులు ఇట్లా. మా హస్బెండు రెండో బావ. మూడో బావ ఫస్ట్ బావకైతే కష్టం లేకుండానే. ఎందుకంటే వాళ్ళ అత్త దగ్గరనే అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరనే ఉంటారు. వాళ్ళు మంచిగా హ్యాపీగుంటారు. ఇగ రెండో బావ, మా ఆయన, మేము వేరే వేరే ఉంటాం దూరం. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే ప్యాన్ పెట్టుకునే నాన్ స్టిక్ ప్యాను పెట్టేసుకొని మంచిగా నెయ్యేసుకొని బటర్ గాని, నెయ్యి గాని ఏసుకోండి. మంచిగా బ్రెడ్ అయితే మంచిగా కాల్చుకుందాం. లో ఫ్లేమ్‌లో కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా వత్తయి. ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నా చిన్న చిన్నగా. అవైతే ఇందులో యేసుకుందాము. కొంచెం కచప్ యేసుకొని మీరైతే రెసిపీ చూడండి. అయితే కొంతమందికైతే అట్లుంటది. ఇంక కొంతమంది అన్నారు, "అక్క నాకు గూడా లక్కస్తలేదు. నాకైతే ఇంట్రెస్టే అత్తలేదు. వీడియోలు చేయాలని ఇంట్రెస్టే అత్తలేదు" అని చెప్పి నేను చెప్తా అంటే వాళ్ళు గూడా చెప్తారు. నిజమే. ఇంట్రెస్ట్ అయితే రాదు. ఎందుకంటే కొంతమందికి మొఖం చూపిచ్చినా చూపించినా గూడా లక్కయితే రావట్లేదు. నేనైతే బాగా చూత్తాను. కొంతమంది మొఖం చూపిచ్చినా, ఇంకెన్ని వీడియోస్ పెట్టినా గూడా లక్కయితే రాదు. అది అదృష్టం అంతే. మన కష్టానికి కష్టపడ్డప్పుడు ఏదో ఒక రోజు లక్కనే వత్తది గంతే. ఇగ మనం దానికి ఏం జేయలేము. దానికి ఓపికనే. నాకు తెలిసి నాకు లక్ తక్కువనే ఉంటది గానీ, ఇగ కష్టపడతాను గాబట్టి, ఈరోజు కాకపోయినా రేపైనా నాకు ఆహ్, లక్ అనేది వత్తదని వెయిటింగ్‌లో అయితున్నా. సూత్తారు గదా! గిట్లయితే బ్రెడ్ లో ఫ్లేమ్‌లో కాల్చుకుంటానా, మంచిగా కాల్చుకొని ఆహ్, మనమైతే ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇంకో వైపు టమాటా కచప్ ఏసుకొని, ఇగ అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసుకొని మనమైతే చీజ్ బ్రెడ్ అయితే రెడీ చేసుకుందాము. రెండో వైపు గూడా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత కచప్ అయితే యేసుకుందాము. అయితే నేనెందుకంటానంటే, నాకైతే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న 13 సంవత్సరాలు అయితాంది పెళ్లి చేసుకొని. మా నాన్న దగ్గర తీసుకోలేదు అని చెప్పి నేను చెప్తే మీరు లేదక్కా మీ నాన్న దగ్గర తీసుకొని రోజొత్తదక్క బాధపడకు అని చెప్తారు గదా! నాకు మా అమ్మ నాన్నల వైపు నుంచి కష్టాలే. వాళ్ళ వాళ్ళ కష్టాలు నాకచ్చినాయి తప్ప, వాళ్ళు సంపాదించిన ఆస్తే గాని, వాళ్ళతోని ఉండడమే గాని, వాళ్ళతో ప్రేమే గాని, నాకైతే ఏమి రాలేదు. ఇక్కడ జూత్తారు గదా! కచ్చపైతే యేసుకుంటానా. అయితే అవేం రాలేదు. దాంతో పాటు మా అమ్మ, మా నాన్న చిన్నగున్నప్పుడు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు, మా అమ్మకైతే ఇద్దరు చెల్లెళ్ళు. మా అమ్మ పెద్దది. అయితే మా అమ్మ జీవితము ఎట్లా జరిగిందో, సేమ్ అదే జీవితం నా జీవితంలో జరుగుతాంది. అది ఏందనేది ఎప్పుడన్నా అంటే రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఎప్పుడన్నా ఎందుకు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. అసలు మా అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకున్నది, మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఎట్లా మోసం చేసిర్రు, మా అమ్మ సేమ్ ఇప్పుడు మా అమ్మ, మా నాన్న దగ్గర మా అక్క, మా అన్నయ్య ఎట్లుంటారో, వాళ్ళెట్లా ఆనందంగా ఖుషిగుంటారో, హ్యాపీగుంటారో, మా అమ్మ ఇప్పుడు నేనెట్లా దూరంగుంటానో, గట్లనే మా అమ్మ గూడా గట్లనే వాళ్ళ అమ్మకు దూరంగున్నది. మా అమ్మ నేనెంత ఇష్టంగా మా అమ్మ, నాన్న చూసుకుందాం అనుకుంటానో, దగ్గర తీసుకుందాం అనుకుంటానో, వాళ్ళు గూడా మా అమ్మ గూడా వాళ్ళ అమ్మను గట్లనే దగ్గర తీసుకుందాం అనుకున్నది. ఎన్ని చేసినా గూడా వాళ్ళ అమ్మ మా అమ్మని దగ్గర తీసుకోలేదు. మా నాన్నని దగ్గర తీసుకోలేదు. సేమ్ సిట్యుయేషన్ నాకు గూడా గదే జరుగుతాంది. నేను ఎప్పుడు ఊహించుకోలేదు. మా అమ్మ, మా నాన్న కష్టపడతాంటే నేను చూసుకుంటూ ఉండేదాన్ని, బాధపడేదాన్ని. మా అక్కయితే అసలు ఇంట్లో ఉండేదే గాదు. హాస్టల్‌లో చదివేది. మా అన్న గూడా హాస్టల్‌లో చదివేటోడు. నేనొక్కదాన్నే ఉండేదాన్ని. వాళ్ళ కష్టాలైనా, నష్టాలైనా నేనొక్కదాన్నే జూషినా గాబట్టి, వాళ్ళ కష్టాలు, నష్టాలు అన్నీ గూడా నా జీవితంలోగే సేమ్ అట్లనే ఉన్నాయి. నా లైఫ్ గూడా గట్లనే ఉండేసరికి నేనైతే బాగా ఆహ్, ఏమంటారు ఆశ్చర్యానికి గురైపోయినా. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే కచప్ ఏసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ ఏసుకున్నా. ఇవన్నీ ఏసుకొని మీద చీజ్ పెట్టుకుందాము. చీజ్ స్లైడ్స్ పెట్టుకొని మనమైతే మోజరెల్లా చీజ్ గాని ఇంకేదైనా దొరికితే మీరు అదేసుకోండి. నేనైతే ఇక్కడ స్లైడ్స్ పెట్టుకొని మంచిగా లో ఫ్లేమ్‌ల మనము ఫ్రై జేసుకోవాలి గంతే. ఈజీగా అయిపోతది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఎక్కువ చీజు, బటర్ ఇచ్చుకుంటూ ఉండాలే. నెయ్యి గూడా ఇయ్యాలే. అయితే ఒక గట్లయితున్నది. మా అమ్మకి గూడా వాళ్ళ అమ్మనాలు ఆహ్, కష్టాలన్నీ గూడా మా అమ్మకచ్చినియి. మా అమ్మ కష్టాలన్నీ గూడా నాకచ్చినియి. సుఖాలైనా ఏమైనా ఉండుంటే మా అమ్మకు వాళ్ళ చెల్లెలు సుఖపడ్డరు. ఆస్తులు, అంతస్తులు, అమ్మనాన్నల దగ్గర హ్యాపీగుండడం అదంతా మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అనుభవించిర్రు. సేమ్ ఇప్పుడు మా అమ్మ కడుపులో పుట్టిన నేను, మా అమ్మ కష్టాలు పడతానా?
మా అక్క, మా అన్న సేమ్ మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఎట్లా సుఖపడ్డారో అమ్మ దగ్గర, సేమ్ అట్లనే మా అమ్మ దగ్గర మా అక్క, మా అన్నయ్య మంచిగా హ్యాపీగా, ఆనందంగా మంచిగా కలిసుంటారు, సుఖపడతారు. గట్లయితున్నది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జిందగీ నాకస్తది మా అమ్మ జీవితం లెక్క నా జీవితం ఉంటదని నేను ఏ రోజు ఊహించుకోలేదు. మా నాన్నక కష్టము మా ఆయనకు సేమ్ అట్లనే వచ్చిందని వస్తదని నేను ఏ రోజు ఊహించుకోలేదు. అది ఖచ్చితంగా మీకైతే రేపటి వీడియోలో తెలియజేత్తా. అసలు మా అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకున్నది, అసలు ఏంది కష్టపడ్డది, ఏంది లైఫు, నాకు మా అమ్మ లైఫ్‌కు సేమ్ ఉండడం ఏందనేది అన్నీ గూడా మీకైతే రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే కంటిన్యూగా వాచ్ చేయండి. ఎందుకంటే మా అమ్మ కష్టాలు పడ్డది. అంతా ఇంత గాదు బాగా కష్టపడ్డది. ఆ కష్టాలు నేను గూడా అనుభవించిన గాబట్టి కొంచెం దగ్గర దగ్గర ఉన్నాయి గాబట్టి అవి మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూత్తారు గదా! నేను మాటల్లో పడి మంచిగా చీజ్ అయితే మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ పిల్లలకైతే ఇచ్చేత్తానా. మేమైతే పులిహోర తినేసినాం. ఇక మధ్యాహ్నంకు సంబంధించిన బిర్యానీలు అవన్నీ గూడా ఏసీ రిపేరు అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. కొద్దిగా కచ్చప్ ఏసుకొని పిల్లలకు సర్వ్ చేస్తే అయిపోతది. స్కూల్‌లకు గూడా ఇయ్యచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. చూత్తారు గదా! గిట్లయితే అయిపోయింది. ఇక చూడండి ఇక వాళ్ళకైతే వచ్చిన ఇక మొత్తం కూలరు, ఏసీలు అవన్నీ రిపేర్ చేస్తే మాత్రం ఇక ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి కదా! ఇక ఇల్లు క్లీన్ చేసుకుంటే మాత్రము ఆ చెప్పుల స్టాండ్ గనుక, సోఫాలు వెనక మాత్రము ఎక్కడలేని బ దుమ్ము, ధూళి, ఆ చాక్లెట్ కవర్లు, బిస్కెట్ కవర్లు అచ్చయితున్నాయి. ఇక అవన్నీ క్లీన్ చేసుకోవడానికి కనీసం నాకు 12:30 అట్లా అయింది. ఇక మెల్లగా పని చేసుకునేసరికి 1:30 అయింది. లంచు, గించు చేసేసరికి 3 గట్లయింది. ఇక సోఫాలో తీసుకున్నట్టే గాని, ఆ సోఫాలైనా ఏదైనా మనం ఎక్కువ వస్తువులుంటే ఎక్కువ పనే ఉంటది. ఇల్లు పెద్దగుంటే ఏమంటారు పని గూడా ఎక్కువనే ఉంటది. ఇల్లు చిన్నగుంటే తక్కువ వస్తువులుంటే తక్కువ పనుంటది. చూడ్డానికి మంచిగుంటది. ఇల్లు పెద్దగుండేసరికి వస్తువులెక్కువుంటాయి, ఆశలెక్కువుంటాయి. అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, ఇంక ఇది పెట్టుకోవాలి, ఈ ప్లేస్‌లో ఇది పెట్టుకోవాలి, ఆ ప్లేస్‌లో అది పెట్టుకోవాలి అని జెప్పి మనకైతే ఇంకెక్కువ అదయిపోతది గదా! గట్లయితున్నది. గట్లనే తెచ్చుకున్న సోఫాలు. అంతకుముందు పాత సోఫాలుండేది. ఇగ మా ఆయనకైతే ఇల్లు పెద్దగున్నది, సరిపోతలేదు. ఎవరైనా అత్తే కూర్చోడానికి జాగా సరిపోతలేదు అని చెప్పి పెద్ద సోఫాలయితే తీసుకొచ్చిండు. ఇక్కడ మా చిన్నోడైతే పెద్దోడైతే బిర్యానీ కోసం ఉల్లిపాయలైతే మంచిగా కడిగేత్తాండు. ఇగ నేను ఇంటి పని మొత్తం చేసుకున్న. సోఫా అంతా క్లీన్ చేసుకున్న. సోఫా కింద క్లీన్ చేసుకున్న. బట్టలు గూడా మంచిగా ఆరేత్తాన. ఇగ మా పిల్లలకైతే మా పెద్దోనికైతే ఇది జెప్పిన. వాడైతే కడిగేసి పెడతాండు బిర్యానీ కోసం. ఇక్కడ బిర్యానీ రెసిపీ తీయడం అసలు కుదరలేదు. మా ఆయన 5 నిమిషాల్లో అత్తా అని జెప్పి మటన్ ఇచ్చి బయటికి పోయిండు. దోస్తులు పిలిచిర్రని జెప్పి. 12 గంటలకు పోయినోడు 2 గంటలకచ్చిండు. ఇగ బిర్యానీ మేమే చేద్దాం అని జెప్పి ఇగ నేనైతే బియ్యం ఎక్కిచ్చిన. ఇగ మా ఆయన సడన్‌గా వచ్చేసిండు. ఒక అరగంటలో బిర్యానీ అయితే చేసేసిండు. అందుకే వీడియో తీయడం కుదరలేదు. లేకపోతే మీకైతే చూపిచ్చేదాన్ని మటన్ బిర్యానీ. ఇగ గిట్లయితే జరిగిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు, 3:30కు అన్నమైతే తింటానము. ఇగ అన్నం తిన్నామో లేదో ఇగ మా పిల్లలైతే మా ఆయనకు ఏసీ రిపేర్ అంటే ఏసీ క్లీన్ చేయడం కోసం అయితే హెల్ప్ చేత్తార్రు. ఇగో మా చిన్నోడైతే మంచిగా దాన్ని బాక్సు ఉంటది గదా! మీదిది. అది తీసేసి మంచిగా క్లీన్ జేత్తాండు. ఇగ మా ఆయనైతే ఇవన్నీ వస్తువులున్నాయి గాబట్టి అవన్నీ పెట్టి క్లీన్ జేత్తాండు. ఒకవేళ అవన్నీ లేకపోతే ఎట్లా క్లీన్ చేయాలనేది మీకు జెప్తా. అయితే మనకు ఏసీ బాక్స్ తీసిన తర్వాత 2 నెట్టులాగా ఉండే ఒక 2 చిన్నయి ప్లేట్లుంటాయి. ఆ 2 నెట్ టైప్ ఉన్న ప్లేట్‌లను తీసేసి ట్యాప్ కింద మంచిగా క్లీన్ జేసేసి మళ్ళా ఉన్న ప్లేస్‌లో పెట్టేత్తే మనకు ఏసీ అనేది కూల్ అనేది తొందరగా వస్తది. కరెంట్ బిల్ గూడా తక్కువత్తది. ఎప్పుడైనా వీలున్నప్పుడు జూపిత్తా. ఇయ్యాలైతే బాగా డీప్ క్లీన్ జేత్తాండు. కాబట్టి ఇవన్నీ తీసి దానికొక కవర్ బెట్టి నీళ్లు పడకుండా పైప్‌తోని నీళ్లు కొడతాండు. అందులో ఉన్న డస్ట్ అంతా తీసి పడేత్తాండు. గట్లయితే ఉంటది. అది పెద్ద ప్రాసెస్. గిట్లయితున్నది. మధ్యాహ్నం అయితే గట్లా 3:30కు 4 గంటలకు అట్లా ఏసీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బిస్కిట్‌లయితే తీసుకొచ్చిండు. కుకీస్ అవైతే తింటాను. ఇయాల పొద్దునుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు నాన్ స్టాప్ వర్కే అయిపోయింది. అయితే కొత్తోళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పడ్డ కష్టాలు మా అమ్మ దగ్గర నుంచే వచ్చినాయి. మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో, మా అమ్మ ఒక్కటే అనేది ఓపికుంటే వరంగల్ పట్నం బిడ్డ. మనం ఎంత ఓపికగుంటే గంత అదృష్టము, గంత సుఖం దొరుకుతదనేది గానీ, మా అమ్మ లెక్కన నేను గదే పాటించిన. కానీ మా అమ్మ ఎంత ఆహ్, సబర్‌తోని, సహనంతోనున్నదో ఇప్పటికి గూడా మా అమ్మ కష్టాలే పడతాంది. గవే కష్టాలు నాకచ్చినాయని నేను బాధపడుతూ ఉంటా, అంటూ ఉంటా. మా ఆయనతో చెప్తా ఉంటా. సేమ్ నీ లైఫు, మీ అమ్మ లైఫ్ సేమ్ ఉన్నదే అని చెప్పి మా ఆయన గూడా అంటాడు. గిట్లయితున్నది ఇయాల ఏం ముచ్చట్లేవు. రేపైతే ఖచ్చితంగా ముచ్చట మీతోని చెప్పుకుంటా. ఇగ రేపటి వీడియోలో కలుస్తా. ఉంటా మరి. నమస్తే. సెలవు.